నమస్తే అండి. నేను వరలక్ష్మి పూజ మొన్న శుక్రవారం చేసుకున్నానండి. మాకు కలశం ఆనవాయితీ లేదండి. ఫోటోకే మేము సింపుల్గా పూజ చేసుకుంటాం. అయితే తాంబూలంగా మా ఫ్లాట్స్లో ఉన్న ఒక నలుగురికి, అలాగే నాకు ఇంట్లో హెల్ప్ చేసే మనిషికి, మొత్తం 5గురికి నేను తాంబూలం ఇచ్చుకున్నానండి. తాంబూలం ఎలా ఇచ్చానంటే, ఎప్పుడూ తమలపాకులు మనం 3 పెట్టుకోవాలండి. 2 ఆకుల్లో ఎప్పుడూ తాంబూలం ఇవ్వకూడదు. 3 తమలపాకులు, అందులో ఒక చెక్క, కాయిన్ ₹2 కానీ రూపాయి కానీ ఏ కాయిన్ అయినా పెట్టొచ్చు. అలాగే 2 అరటిపళ్ళు పెట్టాలండి. ఎప్పుడు ఒక పండు పెట్టకూడదు. ఏ పండైనా 2 పెట్టాలి. ఒక పువ్వు, ఎప్పుడు పండు కాళ్ళు మన వైపు ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే 4 గాజులు, 2 ఆకుపచ్చ, 2 ఎరుపు గాజులు. వీటితో పాటుగా శనగల్ని నేను జిప్లాక్లో వేసి లెక్క ప్యాక్ చేసి మొత్తం ఇచ్చానండి. ఇది నేను ఇచ్చిన తాంబూలం అండి. అలాగే మీరు పసుపు కుంకుమ ఇవ్వరా అంటే తప్పకుండా ఇస్తానండి. కానీ ప్యాకెట్లు నేను ఎప్పుడూ ఇవ్వనండి. పసుపులో కొంచెం నీళ్లు వేసి తడిపి ముత్తైదువ ఇంటికి రాగానే వాళ్ళని చేత్తో తీసుకోమని చెప్తానండి. వాళ్ళ చేత్తో తీసుకొని మొదటగా కొంచెం నుదుటి మీద, తర్వాత మంగళసూత్రాలకి పెట్టుకుంటారండి. వాళ్ళు పెట్టుకున్న నుదుటి మీద పసుపు మీద నేను కుంకుమ బొట్టు పెట్టి, గంధం పెట్టి, అక్షంతలు ఇచ్చి ముందుగా అమ్మవారికి వేశాక, ఆ తర్వాత మనం తాంబూలం ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తానండి. అప్పుడు వాళ్ళు మనకి అక్షంతలు వేయవచ్చు. మన ఇంటికి వచ్చింది వరలక్ష్మి స్వరూపంగా భావించి మనం వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళతోని ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలండి. ఈ శ్రావణ మాసంలో ఇంటికి ఎవరు వచ్చినా మనం పండు, ఆకు, చెక్క ఇస్తే తాంబూలం చాలండి. వేరే ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. వచ్చిన వాళ్ళని వరలక్ష్మి స్వరూపంగా భావించి ఇస్తే వారి ఆశీర్వాదాలు మనకు ఎప్పుడూ అందుతాయి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ప్లీజ్.